హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. జూలై 1 నుంచి అమలండి. పెన్షనర్స్కి అందరికీ కూడా ఇదొక భారీ శుభవార్త. సో జియో అయితే వచ్చేసింది. బకాయిలు కూడా విడుదల ఆ 1వ తేదీ రోజే. సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఏపీలో అమలవుతున్న పెన్షన్ పథకంలో పలు మార్పులు చేస్తూ నూతన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి. లబ్ధిదారులకు అందే పెన్షన్ పెంచడంతో పాటుగా ఈ పథకం పేరును కూడా అయితే మారుస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇన్నాళ్ళు వైఎస్ఆర్ పెన్షన్ పథకంగా ఉన్న ఈ పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా మారుస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా పథకంలో మరిన్ని మార్పులకు కూడా శ్రీకారం చుట్టారు. వాటిలో ఇప్పటి వరకు 3,000గా ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు కూడా అయితే ఉన్నాయి. పెన్షన్లో మార్పులు అయితే ఈ విధంగా ఉండబోతున్నాయి. పెన్షన్ పథకంలో కొత్తగా తీసుకొచ్చిన మార్పుల ప్రకారం వృద్ధాప్య పెన్షను ఈ నెల నుంచి అయితే 4,000 రూపాయలు రానున్నాయి. ఈ మార్పు అనేది ఏప్రిల్ నెల నుంచి మొదలవుతుందనేది చెప్పడం జరిగింది. దీంతో ఈ 3 నెలలకు సంబంధించి ఏవైతే అందాల్సిన అదనపు 1,000 రూపాయలు, ఈ 3,000 కలుపుకొని మొత్తం 7,000 రూపాయలుగా పెన్షన్ అది అందజేస్తూ ఉన్నట్టుగా సమాచారం. దాంతోపాటుగా దివ్యాంగులకు ఇప్పటికే 3,000గా ఉన్న పెన్షన్ను 6,000కు పెంచారు. ఇక కుష్టి వైకల్యము సంభవించిన వారికి కూడా 6,000 రూపాయలు అయితే అందించనున్నారు. కిడ్నీ, కాలేయము, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజీ ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇన్నాళ్ళు 5,000గా ఉన్న పెన్షన్ను 10,000కు పెంచుతూ ఉన్నట్లు తాజాగా ఉత్తర్వులలో ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా అనారోగ్యం, వృద్ధాప్యం వల్లే మంచానికి పరిమితమైన వారికి నెలకు 5,000 ఇస్తూ ఉండగా ఆ మొత్తాన్ని ఇప్పుడు 15,000కు పెంచుతూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో మరి చూసుకోవచ్చు, ఇప్పుడు ఏదైతే జూలై 1వ తేదీ ఉందో అప్పటి నుంచి పెన్షన్ 4,000 రూపాయలు పెంచుతూ అంతకుముందు 3 నెలల వరకు అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు గల 3,000 రూపాయలు అదనంగా 3,000 ఈ 4,000 కలిపి 7,000 రూపాయలు అయితే అందుకొనున్నారు. అలాగే వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి ఇదండి అప్డేటు. ఇక అంగవైకల్యం కలిగిన వారికి 6,000 రూపాయలు, అలాగే ఇక కిడ్నీ సమస్య కానీ ఏదైనా వ్యాధిగ్రస్తులకి డయాలసిస్ ఇలాంటి వారికి 5,000గా ఉండే పెన్షన్ ఇప్పుడు 10,000గా మారుస్తూ ఇస్తున్నారు. ఇంకా మంచానికే పరిమితమైన వారికి నెలకు ఇదివరకు 5,000 ఉండగా ఇప్పుడు 10,000 రూపాయలకైతే 15,000 రూపాయలకు పెంచింది ప్రభుత్వం. ఇది ఒక సంచలన నిర్ణయం, సంచలన మార్పు అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడే కానీ ఇంత మొత్తంలో ఇంకా పెన్షన్స్ అయితే దేశవ్యాప్తంగా అయితే ఎక్కడ కానీ అందుతున్న దాఖలాలు లేవు. సో మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా అయితే చేపడుతున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.